శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. శ్రీమద్ రామాయణాన్ని సీతాదేవి చరిత్రను ఆధారంగా చేసుకుని ఆవిడ యొక్క వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేస్తూ ఆ ఉద్దేశంతో రామాయణాన్ని చదవాలని సంకల్పించాం. శ్రీరామకృష్ణులు ఏం చెప్తారంటే, ఏదైనా శాస్త్రాన్ని మనం చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలను గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అంటే వాటి చారిత్రాత్మకత ఇట్లాంటివన్నీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ శాస్త్రాలు, మన ఋషులు ఎంతోమంది మనుషులకు అర్థమయ్యే రీతిలో రకరకాల కథల రూపంలో చాలా రకాలుగా మనకు అందించారు. అందులో ఏంటంటే దాని గురించి తర్కాలు అనవసరమైన విషయాల గురించి చేసుకోకుండా మనం చేయాల్సింది ఏంటంటే, శ్రీరామకృష్ణులు అనేవారు ఏదైనా ఒక తోటలోకి వెళ్ళినప్పుడు అక్కడ పళ్ళు తిని రావాలి తప్ప ఆ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి, ఇవన్నీ లెక్క పెట్టడం వల్ల మనకు ఏం ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ఈ ధర్మ సూక్ష్మాలను మనకు చెప్పాలనే విషయంతోనే ఈ శాస్త్రాలన్నీ కూడా రచించబడ్డాయి. శ్రీమద్ రామాయణం ఇది ధార్మిక శాస్త్రం. మనకు తెలుసు, రామాయణాన్ని ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటారో, ఏ కుటుంబం అయితే రామాయణాన్ని తమ జీవితంలోకి తీసుకుంటారో ఆ కుటుంబంలో ఎవరికి ధర్మాల గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. అటువంటిది మన భారతీయుల యొక్క ఈ సాంప్రదాయంలో మన కుటుంబాలలో కూడా రామాయణం అన్నది ఈ యొక్క క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనందరి నరాల్లో జీర్ణించుకుపోయి ఉన్నాయి. అలాగే శ్రీరామకృష్ణుల జీవితంలో చూసినప్పుడు కూడా శ్రీరాముడు ఆయనకు ఆరాధ్య దైవం, వారి కులదేవత. వారింట్లో అందరికీ కూడా ఈ రామ్ అనే పదం ఉండేది, అందరికీ ఆ పేర్లు పెట్టేవారు. అలాగే స్వామి వివేకానందకు కూడా శ్రీరామకృష్ణులు ఈ రామమంత్రాన్ని ఇస్తారు. అందువల్ల మనకు చాలా శ్రీరాముల గురించి అధ్యయనం చేయడం అన్నది చాలా అదృష్టం మనకి. అయితే ఇందులో మనం సీతాదేవిని కేంద్రంగా చేసుకుందామని చెప్పుకున్నాము. ఎందుకంటే స్వామి వివేకానంద అమ్మ సీతాదేవి గురించి చాలా గొప్పగా చెప్తారనమాట. ఏమంటారంటే, ఈ సీతాదేవి చరిత్ర, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఇంకా మరీ తిరిగి రాదు. అది ఒక్కటే, ఇంకా ప్రపంచంలో ముందు కూడా ఎప్పుడు రాదు, అంతకు ముందు కూడా ఎప్పుడూ లేదు, మీరు ఎన్ని వెతికినా సరే అని చెప్తారనమాట. ఆవిడ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ ప్యూరిటీ, పవిత్రత, తర్వాత సహనం, ఆ బాధలను సహించిన శక్తి, ఆ వ్యక్తిత్వం యొక్క ఉదాత్త స్వభావం, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. భారతీయ స్త్రీలకు సీతాదేవి మాత్రమే ఆదర్శమని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు. సోదరి నివేదిత కూడా విదేశాల నుంచి వచ్చిన తర్వాత ముఖ్యంగా వాళ్ళ పిల్లలకి అక్కడ స్కూల్లో పెట్టినప్పుడు, ఆ స్కూల్లో ఈ ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు ఎవరైనా మీ రాణి ఎవరంటే విక్టోరియా రాణి అని చెప్తే ఆవిడకి చాలా కోపం వచ్చి మీ రాణి సీత అని గుర్తు చేస్తారనమాట. అంటే అటువంటి ఉదాత్తమైనటువంటి చరిత్ర సీతాదేవిది. అందువల్ల శ్రీమద్ రామాయణంలో చాలా తక్కువ ప్రదేశాల్లోనే అమ్మ గురించి ఉంటుంది. కానీ అవి మనం కొంచెం డీప్గా అధ్యయనం చేస్తే ఎందుకు స్వామీజీ మాట అన్నారనేది మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే మరొక విషయం ఏమిటంటే, ఈ ఆధునిక కాలంలో అమ్మ శ్రీ శారదాదేవి జీవితం కూడా సీతమ్మ తల్లి జీవితంతో చాలా పోలికలు ఉంటాయి. మనందరికీ తెలుసు, అమ్మ రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ శివలింగాన్ని చూసి తనలో తాను అనుకోవడం ఎవరో విన్నారు, ఇది నేను పెట్టినట్లుగానే ఉంది అని చెప్పి. అంటే ఇటువంటి కనెక్షన్స్ మనకు అంతగా, అంటే మన మనసుకి మన యొక్క బుద్ధికి అంత అందకపోవచ్చు. అంటే అది ఎందుకు అమ్మాలా అన్నారు అంటే అవతారం అది అంతా కూడా ఆ కనెక్షన్ అంతగా మనకు అంత అర్థం కాకపోవచ్చు. కానీ
మనం వ్యక్తిత్వంలో మనం చూసినట్లయితే అది చాలా పోలికలు కనిపిస్తాయి అన్నమాట. అందువల్ల ఈ రామాయణ అధ్యయనంలో మనం సీతాదేవి క్యారెక్టర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కొంచెం ఆగి దాని గురించి కొంచెం ఆలోచించి అమ్మ శారదాదేవి జీవితంతో ఏ విధమైన పోలిక ఉన్నదన్నది మనం ఆలోచిద్దాం. అది అందరికీ కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వాల్మీకి రామాయణాన్ని ముందుగా చదువుదామని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇది ఒరిజినల్ రామాయణం. తర్వాత శ్రీరామచంద్రుడు స్వయంగా విన్నటువంటి రామాయణం విని దీన్ని ఆమోదించారు లవకుశులు అక్కడ పాడినప్పుడు. అందువల్ల దీని యొక్క విలువ చాలా గొప్పది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, విశేషం ఏమిటంటే అక్కడ ఒక సామాన్య మానవునిగానే చిత్రీకరిస్తారు వాల్మీకి మహర్షి. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళు ఒక మానవునిగా కష్టాలు పడ్డారు, ధర్మంగా ఉన్నారంటే మనం కూడా అటువంటి లక్షణాలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో ఆయన విష్ణు అవతారం అనగానే ఆయన యొక్క స్థాయి వేరు అనే భావం మనకు వస్తుంది. అట్లా కాకుండా ఆయన ఒక మానవుడే, ఈ మానవునిలో ఇంతటి మంచి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది అని మనకు తెలిసినప్పుడే మనం కూడా ఆ విధంగా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సీతమ్మ తల్లి లక్షణాలు కూడా ఇందులో ఇదే గొప్పతనం అన్నమాట. చాలా సహజంగా ఇందులో చిత్రీకరిస్తారు వాల్మీకి. ఇందులో మనకు తెలుసు మొత్తం 7 కాండలు ఉన్నాయి. మొదటి 6 కాండలు ఆయన వాల్మీకి మహర్షి ముందుగా రాస్తారు. దాని తరువాత జరగబోయే సంఘటనలు కూడా ఆయన క్రోడీకరించి ఆ శక్తి ఆయనకు వస్తుంది. ముందు జరగబోయే సంఘటనలు కూడా దానిని ఉత్తరకాండలో ఆయన పొందుపరుస్తారు. సో ఇందులో బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఉత్తరకాండము, ఇలా 7 కాండల్లో మన రామాయణం ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ శ్రీమద్ వాల్మీకి రచించినటువంటి ఈ రామాయణంలో ఆయనే చెప్తారు, ఈ లవకుశులకు చెప్తూ ఈ రామాయణం గురించి చెప్తూ ఈ రామాయణాన్ని రాముని యొక్క చరిత్రే కాదు సీత యొక్క చరిత్ర అని కూడా చెప్పచ్చు అని చెప్పి, కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ అని అది స్వయంగా వాల్మీకి మహర్షి చెప్తారనమాట. అందువల్ల ఇక్కడ మనం చదువుతున్నది కూడా అది కరెక్టే, ఎందుకంటే మహర్షి ఇది చెప్పారు కాబట్టి సీత చరిత్రను చదవడానికి అర్థం చేసుకోవడానికి మనం ముఖ్యంగా ఇందులో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ బాలకాండంలో మొదటి 10 సర్గలు మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో వాల్మీకి ముని ఆశ్రమానికి నారదుడు రావడంతో ఇది కథ మొదలవుతుంది. నారద మహాముని వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఉన్నారు. ఆయనకు సకల మర్యాదలు చేసిన తర్వాత వాల్మీకి మహర్షి కనిపించిందనమాట. అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి ఉన్నారా అని అనిపించింది. మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, మంచి ఆదర్శమైన వ్యక్తిని చూడాలని మనకు అనిపిస్తుంది, అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు అని చెప్పి. సో అదే ప్రశ్న ఆయనకు కలుగుతుందనమాట. కలిగి 16 లక్షణాలను ఆయన చెప్తారు. ఈ 16 లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. కోన్యస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. ఇందులో ఈ 16 లక్షణాలు ఏమిటంటే మంచి గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞతను కలిగి ఉన్నవాడు, సత్యవాక్ పరిపాలన కలిగినవాడు, దృఢవ్రతుడు, తర్వాత సదాచార సంపన్నుడు, మంచి వ్యక్తిత్వం కలిగినవాడు, అలాగే అందరికీ హితం చేయడంలో ఆనందాన్ని పొందేవాడు, మంచి విద్వాంసుడు, అన్ని శాస్త్రజ్ఞానం కలిగినవాడు, సమర్థుడు అంటే అన్ని కార్యాలను సమర్థంగా చేయగలిగినవాడు, ఎఫిషియెంట్ అంటాం కదా, అలాగే చూడటం ద్వారానే అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించేవాడు అన్నమాట, ప్రియదర్శనుడు, అలాగే ఆత్మబలం కలవాడు, ఈ అరిషడ్ వర్గాలను జయించినవాడు, మంచి తేజోవంతుడు, అసూయ లేనివాడు, అలాగే రణరంగంలో కోపం వస్తే దుర్మార్గులను అందరినీ లేకపోతే అసురులను భయకంపితులను చేసేవాడు,
ఇటువంటి లక్షణాలు గల వ్యక్తి ఎవరైనా ఉన్నారని అడిగితే నారద మహర్షి కొంచెం ఆలోచించారట. ఆలోచించి ఇన్ని లక్షణాలు ఒక్కరిలోనే ఉండడం చాలా కష్టం, అయినా సరే నీకు చెప్తున్నాను అని చెప్పి ఆయన ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడు అనే రాజు ఆయనలో ఈ అన్ని లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ఇంక అప్పుడు శ్రీరాముని వర్ణన అంతా కూడా అక్కడ ఇటువంటి వాడు రాముడు, ఇప్పుడే ఆయన అడిగారు కదా అదే లక్షణాలను చెప్తూ మళ్ళీ ఆయన మొత్తం శ్రీరాముని లక్షణాలు చెప్తారనమాట. చెప్పి ఇక్కడ సంక్షిప్తంగా మొత్తం రామాయణ కథను నారద మహర్షి మనకు చెప్తారనమాట. అది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే దశరథుడు శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని సంకల్పిస్తాడు. అప్పుడు కైకేయి అంతకుముందు తనకున్న వరాలను బట్టి రాముని వనవాసం తర్వాత భరతునికి రాజ్యాభిషేకం చేయాలి అని చెప్పి కోరుకోవడం. అలా శ్రీరాముడు వెళ్తూ ఉంటే దశరథుడు ద్వారం వరకు వస్తాడు, వచ్చి ఆ బాధతో చూస్తూ ఉంటాడు. తర్వాత పుర ప్రజలందరూ కూడా అయోధ్య నగర చివరి వరకు ఆ పొలిమేర్ల వరకు వస్తారనమాట. వచ్చి గంగా తీరంలో ఈ శృంగబేరీపురం నిషాదరాజు గుహుడు ఉంటాడు కదా, అక్కడ ఈ యొక్క రథాన్ని వదిలేసి సుమంత్రుడు వెనక్కి వచ్చేస్తాడు. మరి అప్పుడు తర్వాత ఈ గుహుని నావలో గంగానది దాటడం, అక్కడ భరద్వాజ మహర్షిని కలిసిన తర్వాత ఆయన సలహా ప్రకారం మందాకినీ తీరంలో చిత్రకూటం అనే ప్రాంతంలో ఒక పర్ణశాలను కట్టుకొని అక్కడ వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇదే సమయంలో వీరి చిత్రకూటంలో ఇంకా వాళ్ళు స్థిరపడుతున్న సమయంలో దశరథ మహారాజు పుత్రశోకంతో మరణిస్తాడు. అప్పుడు భరతుడిని రాజుగా చేయాలని వాళ్ళు అడిగినప్పుడు ఆయన దానికి తిరస్కరించి ఆయన చిత్రకూటం వస్తాడు, అది అందరికీ తెలుసు. వస్తే అప్పుడు శ్రీరాములు ఆయన పాదుకలను ఆయనకు బహుకరిస్తారు. అయితే భరతుడు అయోధ్య నుంచి వచ్చేటప్పుడు నేను శ్రీరామునితోనే తిరిగి వస్తాను అయోధ్యకని ప్రతిజ్ఞ చేయడం వల్ల శ్రీరాముని తీసుకురాలేకపోయాడు కాబట్టి ఆయన అయోధ్యలోనికి ప్రవేశించలేదట. ప్రవేశించకుండా అయోధ్య చివరిలో ఉన్నటువంటి చిన్న గ్రామంలో నంది గ్రామంలో ఉంటూ శ్రీరాముడు ఏ విధంగా అయితే అడవులలో ఉండే వస్త్రాలను ధరించాడో అదేవిధంగా తను కూడా అవే వస్త్రాలను ధరించి ఆయన అక్కడ ఉంటూనే శ్రీరాముని పాదుకలను సింహాసనంలో కూర్చుండబట్టి ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. అయితే ఇది భరతుడు వాళ్ళు వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు శ్రీరాముని చూడాలనే కోరికతో వాళ్ళు గంగానదిని దాటుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు, చిత్రకూటం దగ్గరికి వస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ మునులు ఎంతోమంది వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా రావడం వల్ల వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి శ్రీరాముడు స్వయం నిర్ణయాన్ని తీసుకుంటాడనమాట. ఇక్కడ కాదు, కొంచెం దూరంగా వెళ్ళాలి అని చెప్పి దండకారణ్యంలోనికి అక్కడికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఆశ్రమాన్ని చిన్న పర్ణశాలను నిర్మించుకొని అక్కడ ఉంటారనమాట. అక్కడ ఉంటూ అక్కడ రాక్షసులు చాలామంది ముందుగా ఆయన విరాధుడు అనే రాక్షసుడిని వధిస్తారు. తర్వాత ఋషులు మునులు ఎవరైతే ఉంటారో శరభంగుడు, సుతీష్ణుడు, అగస్త్యముని వీళ్ళందరూ దర్శనం కలుగుతుంది, వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఆ తరువాత శ్రీరాముడితో వీళ్ళందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. ఇక్కడ రాక్షసులు వచ్చి మా యజ్ఞయాగాలను అందరూ కూడా వాళ్ళు చాలా ఆటంకం కలిగిస్తూ ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళందరినీ కూడా రాక్షస సంహారం చేస్తారు రాముడు. ఈ విధంగా అక్కడ ఆయన చాలా ప్రశాంతంగా అక్కడ దండకారణ్యంలో ఈ ఋషి మునుల మధ్య చాలా ఆనందంగా 13 సంవత్సరాలు వాళ్ళు గడుపుతారు. అది 13 సంవత్సరాలు జరిగిన తరువాత అక్కడ శూర్పణఖ రావణుని సోదరి వీళ్ళను చూడడం, మోహపడడం, ఆ విధంగా శ్రీరాముని ఆజ్ఞతో లక్ష్మణుడు ఆ ముక్కు చెవులు కోయడం, అది విని రాక్షసులు కరదూషణలనే రాక్షసులు వీళ్ళందరూ వచ్చి వేల మంది రాక్షసులు వచ్చి శ్రీరాముడిని పైకి రావడం, రాముడు వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే కరదూషణలు వీళ్ళందరూ కూడా రావణుడి యొక్క బంధువులు. అందుకని రావణుడికి ఆ విషయం తెలిసి ఆయన మారీచుడు అనే రాక్షసుని సహాయాన్ని అర్థిస్తే మారీచుడు ఏం చెప్తాడంటే రాముడు మహావీరుడు నువ్వు అతనితో పెట్టుకోవద్దని చెప్తే అతను వినడనమాట. వినకుండా ఈ విధంగా మాయలేడి రావడం, సీత దాన్ని కావాలని కోరుకోవడం, రామలక్ష్మణులు ఈ విధంగా బయటికి రావడంతో అప్పుడు ఈ రావణుడు అక్కడికి వచ్చి సీతను అపహరించడం జరుగుతుంది. ఇదంతా సంక్షిప్త రామాయణాన్ని నారద మహర్షి
వాల్మీకి మహర్షికి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా సీతాపహరణ జరిగిన తర్వాత రాముడు అత్యంత దుఃఖంతో వాళ్ళు వనంలో అంతా వెతుకుతూ ఉంటే అక్కడ జటాయు అనే ఒక గ్రద్ద, దాని పాపం రక్తంలో ఉంటుందన్నమాట. ఎందుకంటే సీతను తీసుకెళ్ళిపోతున్నప్పుడు రావణుని అది అడ్డుకుంటుంది. అప్పుడు అతను దాన్ని నరుకుతాడు. అంటే కొంచెం ప్రాణం ఉంటుందన్నమాట. అయితే ఆ చివరి ప్రాణాలతో రాముడు వాళ్ళని చూసి సీతాపహరణ గురించి తెలియచేయడం జరుగుతుంది. అప్పుడు వెంటనే ఆ జటాయు కన్ను మూస్తుంది. అప్పుడు రాముడు ఎంతో బాధపడతాడు. ఆయన బాధపడి ఈ అంత్య సంస్కారాలన్నీ కూడా ఆ జటాయువుకి జరిపిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు అడవుల్లో అలాగా సీతను వెతుకుతూ ఉంటే కబంధుడు అనే రాక్షసుడు మధ్యలో అడ్డు రావడం, అతను కబంధుడిని చంపినప్పుడు వెంటనే అతనికి శాప విమోచనం జరిగి అతను యొక్క కుబేరుడు కుమారుడు అనుకుంటాను ఇతను. ఆ విధంగా శాప విమోచనం జరిగి అప్పుడు శ్రీరాముడికి ఏం చెప్తాడంటే, మీకోసం శబరి అనే ఒక సాధకురాలు మీకోసం నిరీక్షిస్తోంది, మీరు అక్కడికి వెళ్ళాలి తప్పకుండా అని చెప్తాడనమాట. అప్పుడు శబరి దగ్గరికి వెళ్తారు. శబరి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆతిథ్యాన్ని తీసుకొని తర్వాత పంపా అనే సరస్సు తీరంలో హనుమంతుడిని కలుసుకోవడం జరుగుతుంది. హనుమంతుడు ఏం చేస్తారంటే ఈయన యొక్క కోరిక మేరకు సుగ్రీవుడు అని అక్కడ కిష్కిందలో ఉంటారు కదా, ఆ సుగ్రీవుని కలుసుకోమని శ్రీరాముడికి చెప్తాడనమాట. అప్పుడు సుగ్రీవుని కలుసుకొని సీతాపహరణ గురించి సుగ్రీవుడికి శ్రీరామచంద్రుడు తెలియచేస్తాడు. తెలియచేసిన తర్వాత నేను తప్పకుండా సహాయం చేస్తానని సుగ్రీవుడు చెప్తాడు. అయితే సుగ్రీవుని చూస్తే ఏదో ఆలోచనలో ఏదో బాధగా ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అడుగుతారు, ఎందుకు అలా ఉన్నావంటే అప్పుడు తనకు సోదరునితో వచ్చినటువంటి ఆ వైరాన్ని ఇవన్నీ చెప్పడంతో అప్పుడు శ్రీరాముడు, నేను నిన్ను కిష్కిందకు మళ్ళా నేను రాజుని చేస్తాను అని చెప్తే అప్పుడు వాలి చాలా బలవంతుడు, అతన్ని వధించడం చాలా కష్టం, అతని ముందు ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళ బలం అతనిలోకి వచ్చేస్తుంది, అందువల్ల అని చెప్తే అప్పుడు అతని నమ్మకాన్ని కలిగించడానికి శ్రీరాముడు తన యొక్క పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు. ఇప్పుడు సుగ్రీవునికి అది నమ్మకం కుదురుతుంది. తర్వాత వాలి వధ జరుగుతుంది. కిష్కిందకు సుగ్రీవుడిని రాజుగా చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు సుగ్రీవుడు వానర సేనలన్నింటినీ కూడా ఒక చోట సమీకరించి సీతాన్వేషణకు అన్ని వైపులకు పంపిస్తారనమాట. అందులో హనుమంతుడు సముద్రాన్ని ఒక్క ఉదుట్లో ఆయన దాటి అశోకవనంలో సీతాదేవిని కనుక్కొని రామ సుగ్రీవ మైత్రిని గురించి అమ్మకు తెలియచేసి శ్రీరాముడు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని చూపించి తర్వాత రాముడు ఎంత బాధపడుతున్నాడో, సీత దగ్గర లేకపోవడం వల్ల ఎంత బాధపడుతున్నాడో అని చెప్పి ఆ విషయాన్ని తెలియచేస్తారనమాట. తెలియచేసి అక్కడ ఉన్నటువంటి అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు. అక్కడ అందరు రాక్షసులందరినీ కూడా ఓడించి చేసినప్పుడు ఇంద్రజిత్ ఏమో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అదేమో ఒక లెక్క కాదు హనుమంతుడికి, కానీ దానికి కావాలనే తను పట్టుబడి రాక్షసులు పెట్టే బాధలన్నిటి కూడా సహిస్తాడనమాట. ఈ విధంగా ఆయన తోకకి నిప్పంటిస్తే అది మొత్తం లంకను, సీతాదేవుని ప్రదేశం తప్ప మొత్తం లంక అంతా కూడా నిప్పు అంటించేస్తాడు ఆయన. వచ్చి ఇంక అక్కడి నుంచి మళ్ళీ శ్రీరాముని దగ్గరికి వచ్చి ఈ మొత్తం వృత్తాంతాన్ని అంతా కూడా తెలియజేస్తాడనమాట. అప్పుడు శ్రీరాముడు ఈ సుగ్రీవాదులతో సాగర తీరానికి వస్తే అక్కడ సముద్రంపై ఈ నలుని ద్వారా ఒక సేతువుని నిర్మించడం జరుగుతుంది. దాని మీద నుంచి వీళ్ళందరూ వెళ్ళి రావణ సంహారం చేస్తారు. మనం సంక్షిప్త రామాయణం చెప్పుకుంటున్నాం కాబట్టి జస్ట్ సంఘటనలను చెప్పుకుంటూ నారద మహాముని ఎలా అయితే చెప్పారో వాల్మీకి మహర్షికి అదేవిధంగా మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అయితే రావణ సంహారం జరిగిన తర్వాత ఎంతో ఆశతో ఉన్న సీతమ్మ తల్లితో మన శ్రీరాముడు పరుషవచనాలు మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నావు ఇన్ని రోజులు, నీ పవిత్రత గురించి ఎవరు నమ్ముతారు అని చెప్తే అప్పుడు సీత ఎంతో బాధతో అగ్ని ప్రవేశం చేయడం, అందులోంచి అగ్నిలోంచి ఆవిడ బయటకు వస్తుందన్నమాట. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఆవిడ అసలు నిష్కల్మషం అని అందరి ముందు చెప్పడం జరుగుతుంది. అప్పుడు శ్రీరాముడు సీతను తీసుకొచ్చి ఈ విభీషణునికేమో లంకారాజ్య పట్టాభిషేకం చేసి ఈ పుష్పక విమానంపై అయోధ్యకు చేరుకుంటాడనమాట. వీళ్ళందరూ వస్తారు, విభీషణుడు సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా వస్తారు. వచ్చి భరద్వాజ ఆశ్రమంలో ఉండి, ఎందుకంటే భరతుడికి నిజంగానే తను రావాలని కోరుకుంటున్నాడో లేదో తెలియడానికి ముందుగా ఆయన వెళ్ళాడు అయోధ్యకు. హనుమంతునితో భరతుని వద్ద పంపిస్తాడు కబురు నందిగ్రామానికి.
సరిగ్గా అప్పటికి 14 ఏళ్ళు అవుతుందన్నమాట. 14 ఏళ్ళు అయ్యింది. అప్పుడు ఆ భరతుడు వెంటనే ఆయన్ని ఆహ్వానించడంతో అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఈ వల్కల వేషధారణ, అదంతా ఆటవిక వేషధారణ ఏదైతే ఉందో ఆ వస్త్రాలు, నార వస్త్రాలు అవన్నీ కూడా తీసి రాజవేషాన్ని ధరించి అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడు ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆ రాజ్యం ఎలా ఉంటుంది, రామరాజ్య వర్ణనంతా కూడా అక్కడ ఉంటుందన్నమాట. ఇది సంక్షిప్త రామాయణం. ఇది మొదటి సర్గలో మనకు ఉంటుందన్నమాట. ఇక రెండవ సర్గలో ఏం జరుగుతుందంటే, ఈ విధంగా రామాయణాన్నంతా విని శిష్య సమేతంగా ఆ నారద మహర్షికి పూజలవి చేసి, నారద మహర్షి ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిన తరువాత ఆయన రామాయణాన్ని తలుచుకుంటూ వాల్మీకి మహర్షి ఎంతో ఆనందంగా ఆ తమసా నదీ తీరంలో ఉంటుంది ఆయన ఆశ్రమం. ప్రకృతిని అంతా చూస్తూ అక్కడ తమసా నదిలో స్నానం చేయడానికి వచ్చి తన శిష్యుని అడుగుతారనమాట. నా స్నానం చేసే వస్త్రాలను ఇటివు, నేను ఇంకా ఈ నదిలో నేను స్నానం చేస్తానని చెప్తే ఆయన ఆ వస్త్రాలను ఇస్తాడు శిష్యుడు. ఆ వస్త్రాలను గ్రహించి ఆయన ఈ రమణీయమైనటువంటి మొత్తం ఈ అంత ప్రకృతిని చూస్తూ ఉంటే ఈ లోపల ఒక 2 పక్షుల జంట ఎంతో ఆనందంగా క్రీడిస్తూ ఉండడం, అందులో మగ పక్షిని ఒక కిరాతుడు అంటే ఈ వేటగాడు వచ్చి చంపడం తన బాణంతో జరుగుతుందన్నమాట. దానివల్ల ఆడపక్షి బాగా విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది. ఆ శోకాన్ని చూసి ఈయనలో చాలా కష్టం కలుగుతుందన్నమాట వాల్మీకి మహర్షికి. కలిగి అప్పుడు ఆ కిరాతుణ్ణి శపిస్తాడు ఆయన, నువ్వు ఇంకెక్కువ కాలం జీవించి ఉండవు, అలా ఆ విధంగా ఆనందంగా ఉన్నటువంటి ఆ పక్షుల జంటలో ఒక దాన్ని నువ్వు చంపివేశావు కాబట్టి అని చెప్పి ఆయన అనుకోకుండా ఆయన అతన్ని శపిస్తాడు. అయితే ఆ శాపం అన్నది, ఆ శాపం ఎలా ఉంటుందంటే ఒక ఛందోబద్ధంగా వస్తుందన్నమాట. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదీకం అవధీహి కామమోహితం. అనుకోకుండా ఒక శ్లోకం రూపంలో వస్తుంది. శ్లోకం అంటే అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. ఆయన అప్రయత్నంగా ఇలా ఆయన నోటి నుంచి వచ్చిన అది ఆ మాటలు, ఆ శోకం అన్నది శ్లోకంగా మారింది అంటారనమాట. ఆయన దానికి ఆశ్చర్యపోతారు. ఒక పక్క నుంచి బాధ కలుగుతుంది, ఈ విధంగా పక్షి జంటను చూసిన తర్వాత నేను ఎందుకు ఇలా శపించాను అని చెప్పి, ఎందుకు శపించాను, నా నోటి నుంచి ఇట్లాంటి మాటలు ఎందుకు వచ్చాయని బాధపడతారు ఆయన. బాధపడి తర్వాత ఎందుకు నాకు ఈ శ్లోకం ఇంత ఛందోబద్ధంగా వచ్చిందని చెప్పి వాళ్ళందరూ శిష్యులు కూడా దాన్ని వల్లె వేస్తూ ఉంటారనమాట. వల్లె వేస్తూ ఉంటే తర్వాత ఆశ్రమానికి వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు, సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆయన వచ్చారట. వచ్చి చూడు ఇదంతా ఇలా జరిగింది కదా, నీకు ఇదంతా కూడా నా సంకల్పంతోనే జరిగింది, నీలో ఉన్నటువంటి శోకం ఒక శ్లోకం రూపంలో వచ్చింది. అంటే అర్థం ఏంటంటే, ఇదే ఛందస్సులో నువ్వు ఏదైతే విన్నావో నారద మహర్షి నుంచి ఆ రామాయణ మహాకావ్యాన్ని నీవు రచించవలసి ఉంటుంది. తప్పకుండా నువ్వు రచించినటువంటి రామాయణంలో ఏ విధమైన దోషము ఉండదు, నువ్వు ఏది చెప్పినా సత్యమే బయటకు వస్తుంది. తర్వాత నీవు రచించిన రామాయణ గాథ ఎప్పుడూ కూడా మనం ముందుగా చదివాము, యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే. అంటే ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం ఈ రామాయణ గాథ అన్నది వినిపిస్తూ ఉంటుంది, కీర్తించబడుతూ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తారనమాట. చెప్పి ఆయన బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోతారు. ఈ వాల్మీకి మహర్షి శిష్యులందరూ కూడా ఏం జరుగుతుందో వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అనిపిస్తూ వాళ్ళు ఆ శ్లోకాన్ని, ఆ మానిషాద అనే శ్లోకాన్ని మరీ వాళ్ళు చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే అది ఏ విధమైన ఛందస్సులో ఉంది అదే అన్నది వాళ్ళకి మనసులో ఒక ముద్ర పడుతుందన్నమాట. అప్పుడు ఈయన వాల్మీకి మహర్షి బ్రహ్మ చెప్పినట్లుగానే ఈ విధమైనటువంటి ఛందస్సులో, ఈ రామాయణంలో శ్లోకాలు చూస్తే అదే ఛందస్సులో ఉంటాయన్నమాట. వాటిని చక్కగా ఆయన రామాయణ చరిత్రను ఆయన మొత్తం కూడా రాస్తారనమాట. రాయడానికి సంకల్పించినప్పుడు ఆయన ఇంకా ఏమన్నా విశేషమైనటువంటి, అంటే చిన్న కథ కింద ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయారు నారద మహర్షి. ఇంకా ఏమైనా విశేషమైనటువంటి అంశాలు ఉన్నాయా, ఇంకా సంఘటనలు నాకు రాయాలంటే సంఘటనలన్నీ కూడా తన ముందుకు రావాలి కదా. అందువల్ల ఆయన ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్తారు. ధ్యానంలోనికి వెళ్ళి ఇది 3వ సర్గలో మనకు కనిపిస్తుందనమాట.
ఆ తపశ్శక్తితో ఈ రామ కథను ఆయన తిలకించగలుగుతారనమాట. మొత్తం అన్నీ కూడా ఆ దశరథ మహారాజు తన భార్యలు, ఆయనేమో యాగం చేయడం, ఈ విధంగా అన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ కూడా ఒక విధంగా ఒక సంక్షిప్త రామాయణం ఏ విధంగా ఆయన చూశారు, వాల్మీకి మహర్షి ఏ విధంగా రామాయణాన్ని దర్శించారు అన్నది ఇక్కడ మళ్ళీ మొత్తం వర్ణన ఉంటుందన్నమాట 3వ సర్గంలో. ఇది అయిపోయిన తర్వాత ఈ 6 కాండలు కూడా ఈ విధంగా ఆయన ధ్యానంలో వాటిని దర్శిస్తూ ఆయన రాసుకుంటూ వెళ్తారనమాట. రాసుకుంటూ వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు ఆయనకు ముందు జరిగేటటువంటి, అంటే శ్రీరాముని యొక్క అవతార సమాప్తి, ఆ ముందు జరిగేటటువంటి విషయాలు కూడా ఆయనకు చూసే దివ్య దృష్టిని ఇస్తారు. అందువల్ల ఈ 6 కాండములు రచించిన తర్వాత ఉత్తరకాండం కూడా ఇంకా జరగలేదు, అది జరగబోయే దానిని కూడా ఆయన చేస్తారనమాట, రాసేస్తారు. రాసిన తరువాత ఆయనకు అనిపిస్తుంది దీనిని రాగయుక్తంగా గానం చేస్తే అందరికీ వినిపించవచ్చు, అందరూ కూడా శ్రీరాముని కథను తెలుసుకుంటారని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటారు. మరి ఎవరితో పాడించాలి ఇవి అని చెప్పి, అంటే ఈ లోపల ఆయన అలాగా కంఠస్థం చేయాలి, మంచి తెలివైన వాళ్ళు అయి ఉండాలి, మంచి అంటే రాగ తాళయుక్తంగా పాడాలి అంటే మంచి సంగీత జ్ఞానం కలిగి ఉండాలి. ఇలా ఆయన ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల వాళ్ళ ఆశ్రమంలోనే ఉన్నారు సీతాదేవి, అలాగే లవకుశులిద్దరూ కూడా అక్కడే ఆయన ఆశ్రమంలోనే మునికుమారుల్లాగా పెరుగుతున్నారు. వాళ్ళు సర్వ విద్యా పారంగతులు, చక్కటి సంగీత జ్ఞానం కలిగిన వారు. వాళ్ళు వచ్చి వాల్మీకి మహర్షికి రోజు ఎలాగైతే నమస్కారం చేస్తారో పాద నమస్కారం చేయడానికి వచ్చారు వాళ్ళిద్దరు. వచ్చిన వెంటనే ఈయనకు అనిపించింది అనమాట, వీళ్ళతో నేను ఎందుకు పాడించకూడదు, వీళ్ళు నిజంగా ఈ రామాయణాన్ని పాడడానికి సమర్థులు అని చెప్పి వాళ్ళకు ఈ రామాయణాన్ని ఈ పాడడం అనేది నేర్పిస్తారు. అప్పుడు నేర్పించే సమయంలోనే ఆయన ఏం చెప్తారంటే దీన్ని రామాయణం అనొచ్చు, సీతాచరిత్ర అనొచ్చు, లేకపోతే రావణవధ అని కూడా చెప్పచ్చు. ఈ 3 అంశాలతో ఈ కావ్యాన్ని వర్ణించవచ్చు అని చెప్తారనమాట. ఈ విధంగా వీళ్ళు చక్కగా దాన్ని నేర్చుకుంటారు, రామాయణాన్ని మొత్తం అంతా కూడా నేర్చుకుని చాలా చక్కగా వాళ్ళు పాడుతూ ఉంటే వాల్మీకి మహర్షి ఆశ్రమంలో చాలామంది ఋషులందరినీ పిలిస్తే అందరూ కూర్చుని ఉన్నారు. మంచి గొప్ప ఋషులు, వాళ్ళందరూ కూడా స్థితప్రజ్ఞులు, అందరూ కూడా కూర్చుని ఉంటే చక్కగా వీళ్ళిద్దరూ ఆ రామాయణ కథను అద్భుతంగా గానం చేస్తారనమాట. ఆ గానం చేస్తే ఋషులందరికీ ఎంతో ఆనందం కలుగుతుంది అది విని. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్కరు ఆసనాన్ని, లేకపోతే అంటే అక్కడ ఆశ్రమాల్లో ఏవైతే ఉంటాయో యజ్ఞోపవీతాన్ని ఒకరు, కమండలాన్ని ఒకరు, ఇలా రకరకాల జపమాలను ఒకరు, రకరకాల వాళ్ళకి ఆనందంతో ఈ పిల్లలిద్దరికీ కూడా వాళ్ళు బహుమతుల కింద బహుకరిస్తున్నారనమాట. ఇది కేవలం ఇక్కడే కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే రామాయణాన్ని అక్కడ అయోధ్య పురవీధుల్లో కూడా వీళ్ళు గానం చేస్తూ ఉంటే ఆ విషయం శ్రీరామునికి తెలుస్తుందన్నమాట. తెలిసి ఆ విషయాన్ని విని ఆయన రాజ్యసభలో వీళ్ళిద్దరూ పాడేలాగా అది వాళ్ళు శ్రీరాముడు ఆహ్వానిస్తారనమాట. వీళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోతారు, ఎంత దివ్య వర్చస్సు ఉంది వీళ్ళకి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు చక్కగా రాగయుక్తంగా వాళ్ళు అక్కడ పాడతారనమాట. అంటే ఈ రామాయణం అంటే శ్రీరాముని కథ, తన కథను తానే విని దానిని ఆమోదిస్తారు ఆయన శ్రీరాముడు. నాకు ఇదేంటంటే ఒకటి గుర్తుకొస్తుంది ఇక్కడ, అమ్మ శారదాదేవి పైన స్వామి అభేదానందజీ ప్రకృతిం పరమం అది వారి జీవితకాలంలోనే రాయడం జరిగింది. అది రాసి అమ్మకు వినిపిస్తే అమ్మ దానికి ఆమోదాన్ని తెలియజేస్తారు. అది గుర్తుకొస్తుందన్నమాట నాకు. శ్రీరాముని ముందు కూడా ఆయన కథను ఆయనే వింటారు. అంటే నిర్లిప్తంగా చూడండి, అక్కడ అమ్మ కూడా చాలా నిర్లిప్తతో ఆ స్తవాన్ని అమ్మ ఆలకిస్తారనమాట, ఆలకించి ఆమోదిస్తారు. ఆ విధంగానే మనం ఊహించుకోవచ్చు, శ్రీరాముడు కూడా చాలా నిర్లిప్తతో తన చరిత్రను ఆయన విని దానికి ఆమోద ముద్రను వేశారన్నమాట. ఇది 4వ సర్గలో ఇది చెప్పబడి ఉంది. తరువాత 5వ సర్గలో అయోధ్య నగర వర్ణన ఉంటుందన్నమాట. అయోధ్య ఈ కోసల దేశ రాజధాని. ఇంకా దాని వర్ణన ఎలా ఉంటుందంటే ఒక ఆదర్శమైనటువంటి నగరం అన్నమాట. చాలా పెద్దది, పెద్ద పెద్ద వీధులు, ఎక్కడ చూసినా మంచి మంచి కట్టడాలు, తర్వాత పెద్ద పెద్ద ద్వారాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వీధుల్లో అన్ని రకాలైనటువంటి వస్తువులు అమ్ముతూ ఉన్నారు. తర్వాత అక్కడికి సామంతరాజులందరూ కూడా వస్తూ ఉన్నారనమాట. అయోధ్యకు సామంతరాజులు వచ్చి వాళ్ళందరూ కూడా
ఆ కప్పాలు చెల్లిస్తూ ఉంటారు కదా, అందుకని కళకళలాడుతూ ఉందట. అందరూ రాజులు కిరీటాలు ధరించి అక్కడికి వచ్చి వస్తూ పోతూ ఉన్నారు. రత్నాలు, ఈ రాజగృహాలు అయితే ఎలా ఉన్నాయంటే రత్నాలు పొదిగి ఉన్నాయట. తర్వాత ఎప్పుడు దుందుబులు మోగుతూ ఉన్నాయి, మృదంగ ధ్వనులు, వీణానాదాలు, ఇలా చాలా మనోరంజకంగా ఉందన్నమాట చూడడానికి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా శస్త్ర విద్యల్లో ఆరితేరిన వారు. అసలు అయోధ్య అంటేనే దానిని జయించడానికి అసాధ్యమైనటువంటిది అని అర్థం అనమాట, అయోధ్య అంటే అర్థం. అలాగే ఎవరైతే ద్విజులు ఉన్నారో, బ్రాహ్మణులు ఉన్నారో, ఎప్పుడు కూడా నిత్య అగ్నిహోత్రం చేస్తూ ఉన్నారు, శమదమాది గుణసంపన్నులుగా ఉన్నారు. తర్వాత వేదాంగాల్లో వాళ్ళు నిష్ణాతులు, సత్యవాక్ పరిపాలకులు. ఈ విధంగా ఒక ఆదర్శమైనటువంటి నగరం దశరథ మహారాజు, ఒక ఆదర్శమైనటువంటి మహారాజు. అది ఇక్కడ వర్ణన జరుగుతూ ఉంటుంది. అలాగే అయోధ్య నగర వైభవం ఎలా ఉందంటే, ఈ దశరథ మహారాజు అసలు అన్నీ తెలిసినవాడు, శాస్త్రాలు తెలిసినవాడు, మంచి వీరుడు. తర్వాత ప్రజలను ఎంతో పుత్రుల్లాగా చూసుకుంటూ ఉంటాడు, మంచి సత్యసంధుడు. ఇవన్నీ కూడా ఆయన యొక్క లక్షణాలు ఇక్కడ వర్ణించబడి ఉంటాయి. అందరూ కూడా ఈ నగరంలో చాలా సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారు. అందరూ కూడా ధనవంతులే. గోవులు, అశ్వాలు ఇవన్నీ కూడా అందరికీ చాలా పుష్కలంగా ఉండేవి. ఎవరిలో కూడా చెడు లక్షణాలు లేవుట. వాళ్ళ ఒక విద్యాహీనుడు కానీ, తర్వాత భగవంతుడిపై విశ్వాసం లేనివాడు కానీ, వీళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళు. ప్రతి వాళ్ళు చక్కటి ఆభరణాలు ధరించి ఉన్నారు. తర్వాత ఎవరికి అసలు పేదవాళ్ళంటేనే లేరు. శాస్త్రాలు బాగా తెలిసిన వాళ్ళు, వేదాంగాలు, వేదాలు ఇవన్నీ కూడా అందరూ కూడా చాలా సుందరంగా ఉన్నారనమాట. సౌందర్యహీనులు ఎవరు లేరట అక్కడ. ఈ విధంగా ఈ అయోధ్య నగర వైభవాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. వర్ణించి ఆ నగరాన్ని చక్కగా దశరథుడు పరిపాలిస్తూ ఉన్నాడు అన్నది మనకు 6వ సర్గలో చెప్తారనమాట. 7వ సర్గలో దశరథుని వద్ద ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అన్నది చెప్తారు. ఎందుకంటే ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే మనకు మినిస్టర్స్ బాగుండాలి కదా. ఆ విధంగా ఇక్కడ ఆయనకు 8 మంది మంత్రులు ఉండేవారట. వాళ్ళు చాలా ఎఫిషియెంట్. వాళ్ళ పేర్లు ఏంటంటే దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళందరూ కూడా చాలా గొప్ప మంత్రులు. అంటే అసలు ఎప్పుడు కూడా అవినీతి అన్నది ఎప్పుడు జరిగేది కదట. ఆ విధంగా వాళ్ళు చాలా జాగరూకతతో ఉండేవారు. తర్వాత వాళ్ళ కోశాగారం ఎప్పుడు కూడా నిండే ఉండేది. అంటే ఆ విధంగా అక్కడ నుంచి సప్లై చేయడం కానీ, మళ్ళీ వాళ్ళు తీసుకోవడం కానీ అన్నీ ఎప్పటికప్పుడు చాలా బాగా చేస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళు చాలా త్రికరణ శుద్ధితో ఉండేవారు. తర్వాత ఎవ్వరూ కూడా అక్కడ రాజ్యంలో అబద్ధం ఆడాల్సిన అవసరం వచ్చేది కాదు. తర్వాత అన్ని విషయాలు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉండేవారు అనమాట. ఎక్కడ ఏది జరుగుతున్నా వాళ్ళకి అంతా తెలుస్తూ ఉండేది. చాలా అలర్ట్గా ఉండేవారు. ఆ విధంగా ఈ 8 మంది మంత్రులతో ఈ సహాయంతో ఈ దశరథుడు అయోధ్యను చాలా చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు అని చెప్పి 7వ సర్గలో చెప్తారు. ఇక 8వ సర్గలో ఏంటంటే, ఇంత బాగుంది చక్కగా అయోధ్య రాజ్యం, ఎంత బాగుంది, దశరథుడు అంత గొప్ప రాజు ఉన్నప్పటికీ ఈ రాజుకి, ఈ దశరథుడికి ఒక విచారం మాత్రం ఉంది. అదేంటంటే తనకు సంతాన ప్రాప్తి, పుత్ర సంతానం లేదు అనే బాధ ఒకటి ఆయనకు ఉండిపోయింది. అందువలన ఆయన ఆ రోజుల్లో ఏంటంటే ఏదన్నా కావాలి, కోరిక ఉంటే దానికి యాగం చేస్తే, యజ్ఞయాగాలు చేస్తే అది ఆ కోరిక నెరవేరుతూ ఉండేది. అయితే ఆ యాగాలను చాలా నిష్ఠతో చేయాల్సి వచ్చేదన్నమాట. కొంచెం కూడా త్రుటి ఉండకూడదు. కొంచెం త్రుటి జరిగినా అది ఒక మనం సకామంతో ఏదైనా యజ్ఞం చేస్తున్నప్పుడు అందులో ఏమాత్రం త్రుటి జరిగినా అది మనకు అది కీడు చేస్తుంది అంటారనమాట. అందువల్ల దశరథ మహారాజు ఏమంటారంటే, నేను ఒక అశ్వమేధ యాగాన్ని చేయడానికి నేను నిశ్చయించుకున్నాను, నాకు పుత్రులు లేనందువల్ల నాకు మనశ్శాంతి అనేది ఉండటం లేదు అని పిలిచి ఆయన అందరినీ, బ్రాహ్మణోత్తముల్ని, తర్వాత ఆయన మంత్రుల్ని అందరినీ పిలిచి వీటిని యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు చేయండి అంటే వాళ్ళందరూ కూడా దానికి ఆమోదం తెలియచేస్తారు. తెలియచేసి ఎక్కడ ఈ యజ్ఞానికి, యాగశాలకు ఏర్పాటు చేయాలి. యజ్ఞం అంటే అంత సులువైన పని కాదు. ఎన్నో వేల మంది వస్తారు. ఆ యజ్ఞయాగాదులు వాళ్ళందరూ ఉండడానికి ఆవాసాన్ని ఏర్పాటు చేయాలి. చాలా అరేంజ్మెంట్స్ చేయాలన్నమాట. అందువల్ల వీళ్ళందరూ కూడా సమావేశమై ఎక్కడ చేయాలి, ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, ఈ యజ్ఞానికి కావాల్సినటువంటి అన్ని ద్రవ్యాలు ఎలా సమకూర్చుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారనమాట. తప్పకుండా మీరు చెప్పినట్లుగానే మేము అవి చేస్తామని చెప్తారనమాట. అప్పుడు తర్వాత ఆయన ఇదంతా కూడా ఆదేశించి
ఆయన అంతఃపురానికి వచ్చి ఆ ముగ్గురు రాణులు ఉంటారు కదా, కౌసల్య, సుమిత్ర, కైకేయి, వాళ్ళకి విషయాన్ని చెప్తారు. నేను ఈ పుత్రప్రాప్తికి యజ్ఞాన్ని చేస్తున్నాను, మీరు కూడా దీక్షాబద్ధంగా జీవితాన్ని మీరు ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది అని చెప్తే వాళ్ళు ముగ్గురు కూడా చాలా ఆనందిస్తారన్నమాట. ఈ విధంగా యజ్ఞానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయమని మహారాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన వారందరూ కూడా వెళ్ళిపోతారు. అప్పుడు ఈ 8 మంది మంత్రులలో ఒకరైనటువంటి సుమంత్రుడు ఈ దశరథ మహారాజు దగ్గరకు వచ్చి ఏకాంతంగా ఒక విషయం చెప్తాడనమాట. అదేంటంటే, యజ్ఞాన్ని చేయాలని సంకల్పించి మీరు అందరికీ చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నేను గతంలో ఈ సంఘటనను సనత్కుమార్ మహర్షి దగ్గర విన్నాను. ఈ సనత్కుమార్ మహర్షికి భవిష్యత్తులో జరిగే సంఘటనలు అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో మీరు ఈ యాగం చేయడం, మీకు పుత్ర సంతానం కలగడం, ఇవన్నీ కూడా ఆయన ముందుగానే చెప్పి ఉన్నారు. ఇంకా ఏం చెప్పారంటే, ఆయన కశ్యప మహర్షి అని ఒక మహర్షి ఉంటారు, ఆయన కొడుకు విభండక మహర్షి. ఆ విభండక మహర్షి యొక్క కొడుకు ఋష్యశృంగుడు. చాలా వీళ్ళు తపస్సంపన్నులు అన్నమాట, వనాల్లో ఉంటూ ఉంటారు. ఒకసారి అంగదేశానికి రాజైనటువంటి రోమపాదుడు ఏదో ఒక తప్పు చేయడం వల్ల ఆ రాజ్యం అంతా కూడా దుర్భిక్షానికి పాలవుతుందన్నమాట. ఈ దుర్భిక్షం నుంచి, క్షామం నుంచి ఎలా బయటకు తీసుకొని రావాలని రాజు చాలా బాధపడుతూ ఉంటే, అప్పుడు కొంతమంది పండితులు ఏం చెప్తారంటే, ఈ రాజ్యానికి ఋష్యశృంగ మహర్షి కనుక వస్తే కనుక తప్పకుండా ఈ కరువు కాటకాలన్నీ కూడా తీరిపోతాయని చెప్తారనమాట. ఆయనేమో బ్రహ్మచారి, ఎంతో తపస్సంపన్నుడు, ఆయన్ని ఇక్కడికి ఎలా తీసుకొని రావాలి అని అంటే, అప్పుడు కొంతమంది మహిళలను పంపించి ఆయనని, అమాయకుడైనటువంటి ఆయన్ని కొంచెం మభ్యపెట్టి ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఈ అంగరాజ్యానికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఈ రోమపాదుడు ఉన్నాడు కదా రాజు, అతని యొక్క కూతురు శాంత అనే ఆమెకిచ్చి వివాహం చేస్తారు. చేస్తే ఆ ఋష్యశృంగ మహర్షి ఇంక అంగరాజ్యంలోనే ఉండిపోతారు. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి కరువు కాటకాలన్నీ కూడా తీరిపోతాయి. ఇవన్నీ కూడా మనకు సనత్ కుమారుడు వేరే వాళ్ళకి చెప్తుంటే ఈ సుమంత్రుడు విన్నాడనమాట. ఆ విషయం దశరథ మహారాజుకు చెప్తున్నాడు. ఈ శాంత అనే అమ్మాయి రోమపాదుడి కూతురు యాక్చువల్గా అది దశరథుని కుమార్తె అనమాట. దశరథుని కుమార్తె అంటే రాముడికి ముందు కౌసల్యకు జన్మిస్తుంది. ఆ శాంతను వీళ్ళు రోమపాదుడు అంగరాజ్య రాజు దశరథుని దగ్గరకు వచ్చి అడిగి దత్తత తీసుకుంటాడనమాట. అందువల్ల ఈ శాంత భర్త అయినటువంటి ఋష్యశృంగ మహర్షి దశరథునికి కూడా అల్లుడే కాబట్టి ఈయన ఏం చెప్తాడంటే, ఈ ఋష్యశృంగుడు యజ్ఞాన్ని నిర్వహిస్తే కనుక మీకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి సనత్ కుమారుడు ఆ రోజు చెప్పడం నేను విన్నాను. అందువల్ల మీకు కూడా అల్లుడైనటువంటి ఈ ఋష్యశృంగుడిని మీరు తీసుకుని వచ్చి ఇక్కడికి అయోధ్యకు తీసుకుని వచ్చి ఈ యాగాన్ని నిర్వహింపచేయండి అని చెప్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఋష్యశృంగ మహర్షి గురించి ఈ సుమంత్రుడు దశరథ మహారాజుకి చెప్పడం. ఇప్పుడు దశరథ మహారాజు తర్వాత ఈ ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత సర్గల్లో మనం చూస్తాం అన్నమాట. అందువల్ల ఈ 10 సర్గల్లో మనకు మొట్టమొదట ఈ సంపూర్ణ రామాయణాన్ని నారదుడు చెప్పడం, తర్వాత నారదుడికి లోనటువంటి ఆ కవి మేల్కోవడం, బ్రహ్మదేవుడు వచ్చి రామాయణాన్ని రాయమండం, ఆయన రామాయణాన్ని రాయడం, తర్వాత కుశలవులు వీళ్ళందరూ కూడా ఈ రామాయణ గానాన్ని మొత్తం అందరి సమక్షంలో చేయడం, మునులు అందరి సమక్షంలో. తర్వాత అయోధ్య నగర పురవీధుల్లో చేస్తున్నప్పుడు రాముడు అది విని రాజ్యసభలో వారిని గానం చేయమనడం జరుగుతుందన్నమాట. వాళ్ళు గానం చేస్తున్నట్లుగా మనం ఈ రామాయణ కథకు ముందుకు వెళ్తున్నాం. మొట్టమొదటిది అయోధ్య నగరం గురించి, అయోధ్య నగరాన్ని పరిపాలించే దశరథ మహారాజు గురించి, ఈ తర్వాత అయోధ్య నగర వైభవం, అయోధ్య నగరంలో ఉన్నటువంటి మంత్రులు 8 మంది మంత్రులు ఎంత బుద్ధిమంతులు, ఇదంతా కూడా వర్ణించిన తరువాత ఈయనకి పుత్ర సంతానం లేకపోవడం వల్ల విచారంగా ఉండడం దశరథ మహారాజు. దానికోసమే ఆయన యజ్ఞాన్ని సంకల్పించడం, అందరినీ పిలిచి ఈ యాగానికి, అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయమని ఆజ్ఞాపించిన తరువాత ఈ సుమంతుడు వచ్చి తను ఎప్పుడో విన్నటువంటి కథను, అంటే కథ కాదు, జరగబోయే విషయాన్ని సనత్ కుమార మహర్షి దగ్గర విని దశరథుడికి చెప్పడం అనమాట. అంటే మీరు ఇలా యాగం చేస్తారని, ఆ యాగాన్ని ఋష్యశృంగ మహర్షి చేస్తాడు
అని ముందుగానే నేను విని ఉన్నాను. అందువల్ల ప్రస్తుతం అంగరాజ్యంలో ఉన్నటువంటి మీ పుత్రిక, మీరు దత్తత ఇచ్చినటువంటి పుత్రికను వివాహం చేసుకున్నటువంటి ఋష్యశృంగ మహర్షిని మీరు పిలిచి ఈ యాగాన్ని నిర్వహిస్తే మీకు పుత్ర సంతానం కలుగుతుంది. అది ముందుగానే భవిష్యవాణి సనత్ కుమార్ మహర్షి చెప్పి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడికి అంగరాజ్యానికి వెళ్ళి రోమపాదుని కలుసుకొని ఋష్యశృంగ మహర్షిని మనకు అయోధ్యకు ఆహ్వానించాలి అని చెప్పి ముగిస్తాడనమాట సుమంత్రుడు. ఇది ఇంతవరకు మనకు జరిగిన కథ.